శ్రీరాముడు అడుగుతాడు, హనుమా నీ సలహా కూడా చెప్పమని అడిగినప్పుడు హనుమంతుడు చెప్తాడు. విభీషణుడు వచ్చినటువంటి తీరు, నిలబడ్డటువంటి వ్యవహారం, ఆయన మాట్లాడేటటువంటి కంఠధ్వని, ఆ ధ్వనిలోంచి వచ్చేటటువంటి సారం కలిగినటువంటి మాటలు, ఇవి ఏవైతే మనం విన్నామో వాటిని గనక చూచి ఆ శబ్దాన్ని, ఆ శబ్దార్థాలు కావచ్చు, దాని భావనను గనక మనం బాగా ఆలోచిస్తే ఇతని వలన, విభీషణుడి వలన మనకి ఎటువంటి నష్టము జరగదయ్యా రామా. ఎందుకంటే మోసం చేసేటటువంటి వాళ్ళు సమాజంలో కానీ, దేశంలో కానీ, ప్రకృతిలో ఉంటారు. అలాగే సహాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు, స్నేహం చేసేవాళ్ళు. ఇతని మాట ద్వారా, ఇతను నిలబడ్డటువంటి విధానం ద్వారా, ఇతను చూసే దృష్టి ద్వారా నాకు, నా యొక్క పరిణితికి ఎటువంటి హాని విభీషణుడి వల్ల రాముడికి కానీ, లక్ష్మణుడికి కానీ